హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా సదస్సు ముగింపు దశకు వచ్చింది. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో వచ్చిన సందర్శకులు తరలివచ్చారు. తాజా సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బేగంపేట విమానాశ్రయం వేదికగా అయితే 4వ రోజు వింగ్స్ ఇండియా కార్యక్రమం అయితే కంటిన్యూ అవుతుంది. సో చివరి 2 రోజులు జనరల్ పబ్లిక్కి అనుమతి ఉండడంతో అయితే పెద్ద సంఖ్యలో విజిటర్స్ వస్తున్నారు. నిన్నటి నుంచి కూడా జనరల్ పబ్లిక్కి అనుమతినిచ్చారు. సో నిన్నటితో పోలిసి ఈ రోజు అయితే ఎక్కువ సంఖ్యలో అయితే విజిటర్స్ మనకి వస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అసలు ఇసుకేస్తే రాళ్ళంత ప్రజలు అయితే ఇక్కడ వస్తున్నారు. సో ఈ రోజు వీకెండ్ కూడా కావడంతో అయితే పెద్ద సంఖ్యలో నగరవాసులు అయితే పెద్ద సంఖ్యలో దీన్ని చూడడానికి వస్తున్నారు. సో వింగ్స్ ఇండియా అంటేనే దేశ విదేశాలకు చెందిన అనేక రకాల ఫ్లైట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి సో చాలా మంది అయితే దీన్ని చూడడానికి దగ్గర నుంచి చూడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో పాటుగా ఇక్కడ జరిగే ఎయిర్ షో ప్రత్యేకమని చెప్పవచ్చు. ఎందుకనంటే 10-15 నిమిషాల పాటు జరిగే ఈ ఎయిర్ షో అయితే అందరినీ ఆకట్టుకుంటుంది. సో ఆకాశంలో చేసే ఆ విన్యాసాలు అయితే ప్రతి ఒక్క చూపర్లను అయితే ఆకట్టుకుంటుంది. సో దానికోసం కూడా మరి కాసేపట్లో ఇక్కడ ఎయిర్ షో కూడా ప్రారంభం కాబోతుండడంతో అయితే పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ చాలా మంది ప్రజలు వచ్చి ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు ఉంది. సో నిన్నటి నుంచి కూడా జనరల్ పబ్లిక్ మొదటి 2 రోజులు ఏదైతే బిజినెస్ డీలింగ్స్ MOUలు కుదుర్చుకోవడం అవన్నీ ఏవైతే జరిగాయో కాన్ఫరెన్స్లు కూడా జరిగాయో సో చివరి 2 రోజులు ప్రతిసారి లాగానే ఈసారి కూడా చివరి 2 రోజులు జనరల్ పబ్లిక్ అయితే అనుమతినిచ్చారు. సో దాంతో అయితే పెద్ద ఎత్తున అంటే 940 రూపాయలకు పైగా టికెట్ ధరని పెట్టి కూడా ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరు అయితే ఇక్కడికి వస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో అయితే స్కూల్ పిల్లల్ని కూడా చాలా మంది స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు. సో కొన్ని వేల మంది అయితే ఇక్కడ మనం చూసుకున్నాం. వేల మంది అయితే ఇక్కడ వచ్చి ఈ ఎయిర్ షోని చూడడానికి కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లైట్స్ని చూడడానికి గాను వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో దాంతో పాటుగా ఇక్కడ దేశ విదేశాలకు చెందిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 131 స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తారు. దాంట్లో కూడా వాళ్ళు అందిస్తున్న సర్వీసులు ఏంటి అనేవి కూడా ఇక్కడ తెలుసుకుంటున్నారు. అంటే ఎయిర్లైన్స్కి సంబంధించి తర్వాత ఏవియేషన్ అకాడమీస్కి సంబంధించి కూడా చాలామంది ఆసక్తి గలవారు ఉంటారు. అంటే తాము జాయిన్ అవ్వాలనుకున్న ఏవియేషన్ అకాడమీస్ ఏమన్నా ఉంటే ఇక్కడ వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోవడం అట్లా కూడా జనరల్ పబ్లిక్ వెళ్ళి దానికి యాక్సెస్ ఉండడంతో అయితే దాంట్లో కూడా వెళ్ళి చూసిన సిచ్యువేషన్. అట్లాగే దాంట్లో ఎగ్జిబిషన్ స్టాల్స్లో ప్రత్యేకంగా డెమో ప్లేన్స్ కూడా పెట్టారు. సో దాంట్లో కూడా కాస్త ఆసక్తిగా ఉండడంతో అయితే పెద్ద సంఖ్యలో అటు ఎగ్జిబిషన్ స్టాల్స్లో కావచ్చు ఇక్కడ బయట కావచ్చు సో ఎక్కువ సంఖ్యలో అయితే ప్రజలు వచ్చి అయితే చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. మార్నింగ్ నుంచి అయితే ఈ సంఖ్య వేల సంఖ్యలో అయితే వస్తున్నారు. సో ఇప్పుడు కాసేపట్లో ఎయిర్ షో ప్రారంభం అవుతుంది కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి మనం దృశ్యాలని వివరంగా చూడవచ్చు. సో చిన్న అంటే వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి తారతమ్యం లేకుండా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి. ఎందుకంటే ఆకాశంలో చూడడం ఎగురుతుంటే చూడడమే తప్ప మనం దగ్గర నుంచి చూసే అవకాశం ఉండదు కాబట్టి సో ఇక్కడ ఈ వింగ్స్ ఇండియాలో మాత్రమే ఇది పాసిబిలిటీ. ఎందుకంటే ఎలాంటి ఎగ్జిబిషన్ జరిగినప్పటికీ కూడా ఇట్లాంటివి మనకి కనిపించవు, ఎక్కడ పడితే అక్కడ కనిపించవు కాబట్టి ఒకే దగ్గర అన్ని రకాలవి చూడవచ్చు అనే ఉద్దేశంతో అయితే పెద్ద సంఖ్యలో ఇక్కడికి విజిటర్స్ అయితే వస్తున్నారు. సో తమ కుటుంబ సమేతంగా వచ్చి అయితే చూస్తున్నారు. ఇక్కడ కూర్చొని భోజనాలు కూడా చేస్తున్నారు. మొత్తం అక్కడ విజువల్స్ లో చూసుకుంటే అక్కడ మొత్తం ఆ రోడ్డు పైన కూర్చొని భోజనాలు చేస్తూ కూడా ఎయిర్ షో కోసం ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే 4 రోజుల పాటు జరుగుతున్న ఈ వింగ్స్ ఇండియా కార్యక్రమం అయితే ఈ రోజుతో ముగియనుండి ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత అయితే ఇంకా ఇది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. సో అందుకే నిన్నటితో పోలిస్తే ఈ రోజు అయితే పెద్ద సంఖ్యలో విజిటర్స్ వచ్చారు. సో ఎందుకనంటే ఈరోజు వీకెండ్ కూడా కలిసి రావడంతో అయితే ఎక్కువ సంఖ్యలో ప్రజలు అయితే ఇక్కడికి వచ్చి ఈ వింగ్స్ ఇండియా షోని అయితే చూస్తూ ఆనందిస్తున్నారని చెప్పవచ్చు. సో ప్రతి ఒక్కరు లైక్ ఈ నగర వాసులే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఇక్కడ చూసిన సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. సో మొత్తంగా 4 రోజుల పాటు జరిగిన ఈ వింగ్స్ ఇండియా కార్యక్రమం అయితే సూపర్ హిట్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన జనాలను చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో నిన్నటి నుంచి జనరల్ పబ్లిక్ అనుమతి ఉన్నది కాబట్టి నిన్నటితో పోలిసి ఈరోజు డబల్ రెట్లు అంటే రెట్టింపు సంఖ్యలో అయితే ఇక్కడ విజిటర్స్ వచ్చి దీన్ని చూస్తూ ఉన్నారు. ఇది వింగ్స్ ఇండియా కార్యక్రమంలో ఈ విజిటర్స్ సందడి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓ టు స్టూడియో.